అందరికీ నమస్తే అండి. నేను మీ చిన్ని. వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఆనియన్ ఎగ్ కర్రీ అండి. ఈ ప్రాసెస్ సింపుల్గానే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. మరి ఇంకెందుకులే ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న 3 మీడియం సైజ్ వరకు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించండి. మీకు వీలైనంత సన్నగా ఈ ఉల్లిపాయ ముక్కలను తరిగి తీసుకోండి. ఇప్పుడు 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఆ తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఈ స్టేజ్లోనే మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కలుపుకోండి. ఇలా ఈ స్టేజ్లో ఉప్పు వేయడం వలన ఉల్లిపాయలు అనేవి మెత్తపడి తొందరగా వేగుతాయండి. ఇప్పుడు ఇందులోనికి ఒక 4 నుండి 5 వరకు పచ్చిమిర్చిలను వేసుకొని వేయించండి. ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఉల్లిపాయలు ఈ రంగులోకి వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనికి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఇందులోకి ఒక 2 రెబ్బల వరకు కరివేపాకును కూడా వేసుకొని దోరగా వేయించండి. ఈ కరివేపాకు దోరగా వేగాక ఇందులోనికి ఒక మీడియం సైజ్ సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలను వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న వెంటనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని, 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకొని మిక్స్ చేసుకోండి. మీకు స్పైసీగా కావాలంటే మీ రుచికి తగ్గట్టు ఈ స్టేజ్లోనే కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఇవన్నీ కలిసేలా కలుపుకొని వేయించండి. ఇవి వేగేలోపు మనం ఒక గిన్నెలోకి గుడ్లను బ్రేక్ చేసి తీసుకుందాం. గుడ్లను డైరెక్ట్గా బ్రేక్ చేసి తీసుకోవడం వలన అప్పుడప్పుడు పాడయ్యే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి సేఫ్ సైడ్ కోసం ఇలా ఒక గిన్నెలోకి ముందుగానే బ్రేక్ చేసి తీసుకుంటే మంచిది. ఇక్కడ నేను ఈ కర్రీ కోసం 4 గుడ్ల వరకు తీసుకున్నానండి. మీకు కావాలంటే ఈ గుడ్ల క్వాంటిటీని పెంచి అయినా తీసుకోండి లేదా తగ్గించి అయినా తీసుకోండి. ఇప్పుడు దీనిపైన ఒక చిటికెడు ఉప్పును, ఒక చిటికెడు కారాన్ని వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి మూతను కవర్ చేసి ఒక 2 లేక 3 నిమిషాల పాటు ఉడికించండి. ఇప్పుడు ఒక 3 మినిట్స్ తర్వాత గుడ్డు అనేది 50% వరకు ఉడికిందండి. ఇప్పుడు దీన్ని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పీసెస్ లాగా చేస్తూ బాగా కలుపుకోండి. మీకు పెద్ద పీసెస్లా కావాలంటే పెద్దగానే ఉంచండి, లేదంటే మిక్స్ చేస్తూ అయినా కలపొచ్చు. ఇలా మూత పెట్టకుండా కంటిన్యూస్గా కలిపితే ఎగ్ అనేది పొడి పొడిగా వస్తుందండి. ఇది అన్నంలోకి తినాలంటే పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు. చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, టేస్టీగా ఎగ్ ఆనియన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎగ్తో ఏదైనా టేస్టీగా చేయాలనిపిస్తే ఇలా ట్రై చేసి చూడండి. ఇది అన్నంలోకి అయినా చపాతీలోకి అయినా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని